సో కొంచెం షాపింగ్ చేయాలన్నాడు మా ఆయన. ఏదో నేనన్నా నువ్వు అంటే తను చెప్పాడు ఇలా ఆఫర్స్ ఉన్నాయి అది ఇది. ఆఫర్ అని విన్నప్పుడు షాపింగ్ చేద్దామని అనిపించింది నాకు. మా ఆయనకు అసలు ఆగదన్నమాట మేసీస్ అంటే. రోజు మార్చుకొని ఊపుకుండదు, అందుకే ఎప్పుడు ఒక స్టడ్తో అలా అలా కానిస్తారు అనమాట. ఇది కరెక్ట్ గా ఫిట్ అవుతుంది నాకు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఎక్కడ రేపు ఆఫర్స్ అలా చెప్తానే కదా బేబ్ నువ్వు వస్తావు జనరల్ గా. పెద్ద ప్లానింగే. ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? నాకు కిడ్నీ ఉండదు, నీ దగ్గర బార్ ఉంటుంది. వేసేసాడు, బాగా వేసేసాడు. హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ చందనా సేగు. సో ఈరోజు ఏంటి రెడీ అయిపోయాం, ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? సో కొంచెం షాపింగ్ చేయాలన్నాడు మా ఆయన. ఏదో నేనన్నా నువ్వు అంటే తను చెప్పాడు ఇలా ఆఫర్స్ ఉన్నాయి అది ఇది. ఆఫర్ అని విన్నప్పుడు షాపింగ్ చేద్దామని అనిపించింది నాకు. సరే అని చెప్పి వి ప్లానింగ్ టు గో టు మేసీస్ అనమాట. మేసీస్ అంటే ఇక్కడ ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ లైక్ విచ్ హ్యాస్ ఆల్ ద బ్రాండ్స్ ఇన్సైడ్ దట్. సో అక్కడ వెళ్ళి మనం కొన్ని స్టఫ్స్ ఈరోజు చూద్దాం అండ్ నేను కూడా మీకు చూపిస్తా. అక్కడ నా ఫేవరెట్ ఒకటి ఏమంటారు బోబా సెంటర్ ఉంటుంది. సో దాని గురించి నేను మీకు డీటెయిల్గా తర్వాత చెప్తా. సో లెట్స్ గో. నా ఫేవరెట్ పర్పుల్ ట్రీ ఇది. యాక్చువల్గా మా అపార్ట్మెంట్ దీని వెనకాలే ఉండే అనమాట ఇంతకు ముందు. సో ఎస్ వచ్చేసామన్నమాట. ఇదన్నమాట మేసీస్. సో ఇక్కడ లుక్ ఎట్ దాట్. మా ఆయనకు అసలు ఆగదన్నమాట మేసీస్ అంటే. షాపింగ్ అంటే పిచ్చి. సో ఇంకా తీసుకుంటూ ఉంటాడు అనమాట. వెళ్ళిపోతున్నాడు ఇంకా. అయ్యయ్యో చలో లెట్స్ గో. బేబ్ ఏం చేస్తున్నావు? ఇచ్చుడు స్టడ్స్. ఇలాంటివి మా ఇంట్లో ఒక 1000 ఉంటాయండి. బట్ మా ఆవిడ చూడండి ఏం వేసుకున్నాం. బేబీ ఇక్కడ రా ఒకసారి, షో మీ యువర్. అది మ్యాటర్. విషయం ఏంటంటే మనకి కొంచెం లేజినెస్ కదా, రోజు మార్చుకొని ఊపుకుండదు, అందుకే ఎప్పుడు ఒక స్టడ్తో అలా అలా కానిస్తారు అనమాట. బేబ్ ఏం చేస్తున్నావు? అవి పెద్దోళ్ళు, ఒక్క నిమిషం ఆగు. Do you have any shades for kids? So we have shade for Ray-Bans, kids right here. థ్యాంక్ యూ. సో మీరు అనుకుంటున్నారు కదా ఎందుకు మేము కిడ్స్ సెక్షన్ దగ్గర వచ్చారని. ఇది మ్యాటర్, నేను చూపిస్తాను. అది మ్యాటర్. ఆవిడది చిన్న ఫేస్ ఉంటుందండి. సో నార్మల్ పీపుల్ది ఒక జంబో సైజ్ అద్దాలు ఏదో పెట్టినట్టు ఉంటుంది. ఇది నార్మల్ సైజ్ అండి. ఇక్కడ ఉన్న దాంట్లో కొంచెం చిన్నది అంటే ఇది ఇచ్చారు మరి. సో నా ఫేస్ మరీ చిన్నగా ఉంటుంది లిటరల్గా. సో మనకి ఎన్నిసార్లు అనుకుంటా తెలుసా, లైక్ ఏదైనా మామూలుగా విమెన్ సెక్షన్లో ఏదైనా తీసుకుందామని నాకు సగం ఫేస్ కవర్ అయిపోతుంది. ఐ కెన్ నెవర్ యూజ్. నేను మ్యాక్స్ కిడ్స్దే వేసుకోవాలి. ఇప్పుడు నేను కిడ్స్ వేసుకొని చూపిస్తాను మీకు. లిటరల్గా చాలా క్లీన్గా ఫేస్ అవుతుంది.
అది కాదు కిడ్స్ది. చూడండి ఇది మన సైజ్. యా, ఇది కరెక్ట్ గా ఫిట్ అవుతుంది నాకు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అది కూడా పెద్దగా అనిపిస్తుంది కొన్ని యాంగిల్స్ లో. లేదు లేదు, కొంచెం బెటర్ వాటికంటే కంపారిటివ్లీ. సో అదనమాట. ఎవరికైనా ఏదైనా బ్రాండ్ లో చిన్న చిన్న షేడ్స్, చిన్న సైజ్ షేడ్స్ ఏదైనా ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి. అది తీసుకుంటా. చందన సీక్రెట్. యా, ఇంకా బేబ్ ఎక్కడ రేపు ఆఫర్స్? అలా చెప్తానే కదా బేబ్ నువ్వు వస్తావు జనరల్ గా. పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే. ఒకసారి బేబ్ ఒకసారి ఫోన్ పెట్టు. మైక్ వదిలేసి కెమెరా వదిలేసి వెళ్ళిపోయాడు కదా. ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాడు అంటే, మా ఆయనకి వాచ్ పిచ్చి ఉంటుంది అనమాట. సో వాచ్ కనిపించగానే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. అరే ఏంట్రా ఇది. ఏంటి బాబు, ఫైనల్ అయిందా? యా, ఫైనలీ 2 షార్ట్ లిస్ట్ చేశా ఇంతసేపుకి. గంట సేపు అయింది. గంట సేపుకి 2 ఫైనలైజ్ చేశాడు మా ఆయన. దట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. యా, బోత్ ఆర్ నైస్ యాక్చువల్లీ. ఇది సైకో, ది బాస్. ఇది కొంచెం గ్రీనిష్, కొన్ని యా డార్క్, చాలా గ్రీన్ కలర్ ఉన్నాయి కదా, దాంతో బాగా వెళ్తుంది. ట్రూ. ఇది అన్నిటితో వెళ్తుంది. క్లాసిక్, బాగుంది. ఓకే ఓకే, విల్ టేక్ వన్ ఆఫ్ దీస్. అదన్నమాట. Little, yeah, but not on my under eye. బేబ్ ఏం చేస్తున్నావు? డార్క్ సర్కిల్ ని కవర్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో ఇంకొకటి అని దేనికి వెళ్ళిందంటే, వెరీ స్వీట్ ఆఫ్ హర్. యాక్చువల్గా అండర్ ఐ క్రీమ్ అనమాట అది. ఈవెన్ మేకప్ వేసుకునేటప్పుడు కానీ ఆ పఫీనెస్ ఉంటే కానీ అన్నీ తక్కువ చేస్తుంది అన్నట్టు. అండ్ నార్మల్గా కూడా ఏమైనా డార్క్ సర్కిల్స్ ఉన్నా, స్ట్రెయిన్ ఉన్నా అది వేసుకుంటే బాగుంటుంది అన్నట్టు చెప్పింది. సో నేను అడిగా అనమాట, నేను ఎప్పుడు వాడలే ఆ బ్రాండ్, నేను చూడాలి కదా ఏమైనా ఏం చేయాలి అది తీసుకోకుండా కెన్ ఐ సీ ఇస్ దేర్ లైక్ టెస్టెడ్ ఆర్ సంథింగ్ అన్నట్టు. సో టెస్ట్ చేశాను అనమాట. ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తుందంటే శాంపుల్ చేసి ఇస్తుందంట నాకు, ఒక చిన్న దాంట్లో వేసిస్తుంది అని చెప్తుంది. నువ్వు ట్రై చేసి నీకు నచ్చితే అప్పుడు కొను అని చెప్పి. దట్స్ వెరీ స్వీట్ ఆఫర్. వెరీ నైస్ ఆఫర్ రైట్. దట్స్ వెరీ నైస్ ఆఫర్. ఇక్కడ అదే లైక్ కస్టమర్ ని చాలా రెస్పెక్ట్ బాగా ట్రీట్ చేస్తారు అన్నమాట. అంటే ఏం ఇది చేయకుండా కొంతమంది మనం కంపల్సరీ తీసుకోవాలి అన్నట్టు ఫోర్స్ చేశాక, తను ఫోర్స్ ఏం చేయలేదు అనమాట. నేను చాలా తక్కువ కాస్మెటిక్స్ వాడను, నేను చాలా రేర్, చాలా తక్కువ. సో ఇది నాకు నచ్చింది. అండ్ అండర్ ఐ క్రీమ్ ట్రై చేసి తర్వాత వెళ్తూ. పర్ఫెక్ట్. That's very sweet of you. Yeah. Thank you. ఇదన్నమాట. సో మనకి శాంపుల్ ఇచ్చింది, మనం చూసుకుని మనకు నచ్చితే అప్పుడు తీసుకోవచ్చు. సో అదన్నమాట. నెక్స్ట్ మనకి బొబ్బా తీసుకోవాలి. సో బొబ్బా ఏంటి గోల్డ్ బార్స్ అంటే ఇష్టం కదా? ఇష్టం కదా ఏంటి? రియల్ గోల్డ్ కాదు, 1 kg. ఇమాజిన్ ఇది ఇంత గోల్డ్ ఇప్పుడు మనం తీసుకుంటే గోల్డ్ పర్ఫ్యూమ్ 1 kg. అవునా? నేను నిజంగా అవునా, నేను నిజంగా బార్ అనుకున్నా. ఓకే, ఇది ఇమాజిన్ ఇప్పుడు 1 kg గోల్డ్ బార్ ఇప్పుడు మా ఆయన కొంటే నాకు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? నాకు కిడ్నీ ఉండదు, నీ దగ్గర బార్ ఉంటుంది.
వేసేసాడు బాగా వేసేసాడు. మీకు అర్థమైంది అనుకుంటా. సో అదనమాట. సో వద్దులే, మా ఆయనకి అన్ని ఆర్గన్స్ ఆయన దగ్గర ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు పారలేకపోయింది పర్లేదు, మా ఆయన కిడ్నీ ఉండాలి. Let it be. థ్యాంక్ యూ. సో ఇదన్నమాట కొత్త ఫ్లేవర్. ఎప్పుడు కోకోనట్ విత్ హనీ డ్యూ ట్రై చేస్తుండే, సో ఇప్పుడు ఇది ట్రై చేస్తున్నాం. సో దీస్ ఆర్ ద సో విషయం ఏంటంటే ఈ బొబ్బాకి ఒక స్టోరీ ఉందన్నమాట. అది ఏంటంటే మేము మిడ్ నైట్స్ వెళ్ళి ఈ బొబ్బా తాగుతుండే అనమాట. ఫస్ట్ నాకు బొబ్బా ఏంటో తెలీదు. నేను యూఎస్కి వచ్చినప్పుడు నాకు కిరణ్ ఫస్ట్ టైం దాన్ని ట్రై చేయించాడు, ఐ థింక్ ఒహాయోలో. దెన్ ఐ రియలీ లైక్ ఇట్. అప్పటి నుంచి ఎప్పుడు క్రేవింగ్ వస్తే అప్పుడు వెళ్తుండే. ఈవెన్ ఐ థింక్ వి వెంట అట్ 1 o'clock 2 o'clock అలా మిడ్ నైట్ కూడా వెళ్ళి తాగేసి వచ్చాను. అంత క్రేవింగ్. యా ఇట్స్ 1 AM 2 AM డ్రింక్ లిటరల్గా చాలా బాగుంటుంది. సమ్మర్లో అయితే ఇట్ ఈస్ లైక్ ఐ థింక్ దట్స్ వెరీ వెరీ గుడ్, లైక్ చాలా బాగుంటుంది. సో యా ఐ డ్రింకింగ్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్. ఐ థింక్ నాకు 6 months అయ్యాక తాగుతున్నా అనుకుంటారు, బికాజ్ వింటర్ ఉండే చాలా కోల్డ్ ఉంటుంది. సో ఐఎమ్ డ్రింకింగ్ నౌ. ఇట్ విల్ బి టూ గుడ్. ఒక క్విక్ ఛాలెంజ్, ఓకే? కాంపిటీషన్ తాగమంటావా? ఎందుకు అదేం ఛాలెంజ్ లేదు, అది తాగేస్తావులేను ఫుల్. 1 hour పడుతుంది. యా నీకు టైం లిమిట్ ఇవ్వాలి. సో ఓకే, ఛాలెంజ్ ఏంటంటే ఫేక్ లాఫ్టర్. ఒక 3 types ఆఫ్ ఫేక్ లాఫ్టర్. 3 types of fake laughter. యా చూపెట్టు. ఇక్కడ యా మాల్లో యా 3 types. ఎస్. జెన్యున్గా నవ్వుతే యూ లూజ్, ఓకే? నాకు కొంచెం కూడా డౌట్ రావద్దు నువ్వు రియల్గా నమ్మినట్టు. సో లైక్ రైట్ నౌ, ఇప్పుడు చూడు, ఫేక్ ఉండాలి ఫుల్. ఓకే, స్టార్ట్. అంటే మాకు మేము నవ్వుకోనాలా? ఏం జోకులు గీకులు ఏమి ఉండవు, నో, మాకు మేమే ఇమాజిన్ చేసుకోవాలి, నవ్వాలి ఫేక్గా. అందుకే నువ్వు నిజంగా నవ్వుతున్నావు. యు ఆర్ వెరీ బ్యాడ్ ఎట్ దిస్ గేమ్. నిజంగా నవ్వడం అని రాదు. ఓ దిస్ వాస్ గుడ్. ఇది ఫేక్. 2 అయింది. ఓకే, థర్డ్ వన్. ఓ మై గాడ్. బెస్ట్ నువ్వు అసలు. అడుగు కదా, ఏమి ఇమాజిన్ చేస్తున్నావు? నువ్వు ఒక మంకీ క్యాప్ వేసుకొని, మంకీ ఫేస్ వేసుకొని, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేసావు? ఇమాజిన్ చేసుకోమన్నావు కదా, నేను ఏమైనా చేసుకోవచ్చు అప్పుడు. సో నువ్వు ఒకటి మంకీది ఇది వస్తుంది కదా, మాస్క్, మంకీది మాస్క్ వేసుకొని, దొంగలు అని క్యాప్ కాదు మాస్క్, ఓకే, అది వేసుకొని నేను తిరుగుతూ ఉన్నావు అనమాట ఇక్కడ మాల్లో. అది ఇమాజిన్ చేసుకుని నవ్వేనా? వావ్. సో ప్రాబ్లం ఏంటంటే నేను ఛాలెంజ్ చేశాను కదా, అది నేను చేసిన తప్పు. నన్ను నేను కొట్టుకోవాలి నేను యాక్చువల్గా ఏంటంటే క్రెడిట్ గోస్ టు యూ. ఎందుకంటే ఇమాజినేషన్ అంత బాగుంది కాబట్టి ఆ లాఫ్ కూడా అంత బాగా వచ్చింది అన్నమాట. ఓకే, గుడ్, వెరీ గుడ్. నీకు బొబ్బా ఫ్రీ. అరే ఆల్రెడీ ఇచ్చేసాను దీనికి బిల్లు. నెక్స్ట్ వేరేమన్నా బొబ్బా వద్దు, బొబ్బా ఇస్ డన్. కూల్ కూల్. సాధించావా? తీసేసుకున్నావా వాచ్?
ఈసారి నీకు టైం కరెక్ట్గా చెప్తా. అబ్బో. బాగుంది కానీ. సో యాక్చువల్గా కాసేపు అయ్యాక ఆలోచించి తీసుకుంటా బేబ్ అన్నాడు. ఆలోచించాడు అనమాట. బొబ్బా తాగినప్పుడు ఆలోచన జరిగింది. వచ్చి తీసుకున్నారు ఇంకా. దట్ ఈస్ గుడ్ వన్. మా ఆయనకు అసలు ఆగట్లేదు అనమాట. తీసుకున్న వాచ్ ఇప్పుడు వేసేసుకోవాలి. ఇంటికి వెళ్ళి వేసుకునేంత ఓపిక లేదు. వెంటనే వేసేసుకోవాలన్నమాట. బండి రాగానే వచ్చేసి వేసేసుకుంటున్నాడు. టైంకి వెళ్ళాలి కదా బెల్. వాచ్ ఉంటే ఒక టైంకి వెళ్ళొచ్చు. అబ్బో చూపించు నాది ఇంట్లో పెట్టా మా వాళ్ళకి. ఇదన్నమాట ఈరోజు తీసుకున్నాను. బాగుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ. హలో. సో హియర్ వి ఆర్. ఇంటికి వచ్చేసాం అనమాట. వీఆర్ సూపర్ టైర్డ్. అసలు చాలా 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 టైరింగ్గా ఉంది. యా సో చాలా నడిచాం కదా, సో చాలా టైరింగ్గా ఉందన్నమాట. సో ఈరోజు వీఆర్ ఎండింగ్ దిస్ వీడియో హియర్. హోప్ యూ లైక్ అవర్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ చందన సేగు. మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాం. ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. లవ్ యూ.